వెల్కమ్ బ్యాక్. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉత్సాహభరిత వాతావరణంలో ఆసిఫాబాద్ మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి సమక్షంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు. పట్టణాభివృద్ధిని పరుగులు తీస్తామని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోవాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పాలకవర్గం అందరినీ కలుపుకొని ఆసిఫాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపించాలని ఎమ్మెల్యే సూచించారు. అక్కడ ట్రే ఉందట చూడండి, ఖాళీ ట్రే ఉందట. వార్డు మెంబర్ అందరికీ కూర్చుంటారంటే చూసుకొని మరి గతంలో 2 సార్లు సర్పంచ్గా ఉన్నాను. మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ మన సీసీ రోడ్స్ వార్డుల వైజ్గా సీసీ రోడ్స్ కానివ్వండి, తర్వాత ఇక్కడ సమస్య చాలా ఉండేది. ఆ రోజు ఫస్ట్ టైం నేను ఇక్కడ సర్పంచ్గా ఉండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. ఆ రోజు ఆసిఫాబాద్లో పట్టణంలో మొత్తం కూడా దాదాపు 30 నుంచి 35 కోట్లతోని మేము సీసీ రోడ్స్ కానీ సైడ్ రైల్స్ కానీ మరి మేము నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లా హాస్పిటల్స్ కానీ, డయాలిసిస్ సెంటర్ కానీ, తర్వాత మెడికల్ కాలేజ్ కానీ, ఇటు కలెక్టర్ ఆఫీస్ కానీ, లేకపోతే అటు ఎస్పీ ఆఫీస్ కానీ, గ్రంథాలయం కానీ, తర్వాత చిల్డ్రన్ పార్క్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. జిల్లా కేంద్రం కాబట్టి ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చేస్తలేదు కాబట్టి ఈరోజు మరికి బుద్ధి చెప్పినట్టు కూడా ప్రజలు మరి మున్సిపల్ కూడా మరి మాకు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. అటు మన రాజంపేట కూడా జీపీ కైవసం బీఆర్ఎస్ చేసుకోవడం జరిగింది.